హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై స్మార్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే గూగుల్ పే రిలేటెడ్ వీడియో నెంబర్ 18 ఇది. ఇలాంటి వీడియోలో మనం గూగుల్ పేలో మన ఓన్ క్యూఆర్ కోడ్కి పర్టికులర్ అమౌంట్ అనేది ఎలా సెట్ చేసుకోవచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికోసం చూడండి, గూగుల్ పే అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత పైన చూడండి స్కాన్ ఎనీ క్యూఆర్ అని ఉంచేసారా, దీనిపైన ట్యాప్ చేయాలి. తర్వాత ఈ విధంగా స్కానర్ అనేది ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత కింద చూడండి షో యువర్ స్పాట్ కోడ్ అనేది ఈ విధంగా ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని లెఫ్ట్కి ఇలా జరపాలి. లెఫ్ట్కి ఇలా స్వైప్ చేసినట్లయితే చూడండి, ఈ విధంగా మనకి క్యూఆర్ కోడ్ అనేది, మన ఓన్ క్యూఆర్ కోడ్ అనేది మనకి ఈ విధంగా కనబడుతుంది. దీంట్లో మనం అంత అమౌంట్ కంటే అంత అమౌంట్ అనేది సెట్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ చూడండి 3 డాట్స్ కనిపిస్తున్న చూసారా పైన, దీనిపైన ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి సెట్ అమౌంట్ అని చూసారా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మన క్యూఆర్ కోడ్కి అంత అమౌంట్ అయితే సెట్ చేసుకోవాలనుకుంటామో అంత అమౌంట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 రూపీస్ అనేది ఇస్తున్నాను. చూడండి 50 ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఓకే అనేది దాని మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి 50 రూపీస్ అనేది యాడ్ అయిపోయింది చూసారా. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ అనేది ఎవరికైనా సెండ్ చేసినట్లయితే వాళ్ళు దీన్ని స్కాన్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఎంత అమౌంట్ అయితే సెట్ చేస్తామో అంత అమౌంట్ అనేది వాళ్ళకి డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం గూగుల్ పేలో మన ఓన్ క్యూఆర్ కోడ్కి ఈ విధంగా పర్టికులర్ అమౌంట్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఇంత ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలంటే ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.